సంక్రాంతికి పబ్లిక్ సొంతూళ్లకు వెళ్లడంతో హైదరాబాద్ ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మారింది. 2 రోజులుగా నగరంలో రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. లక్షల మంది పబ్లిక్ పండగకు ఊళ్లకు వెళ్లారు. పట్నంలో రద్దీ తగ్గిపోయి ప్రశాంత వాతావరణం నెలకొంది. నిత్యం రద్దీగా ఉండే హైటెక్ సిటీ, ఐటీ కారిడార్, ఐకియా, కూకట్పల్లి రోడ్లు ఖాళీ అయ్యాయి. 80% వాహనాల రద్దీ తగ్గింది. ట్రాఫిక్ తో పాటు పొల్యూషన్ తగ్గింది. రైట్, మరింత సమాచారం హైటెక్ సిటీ నుంచి కల్పన అందిస్తారు. కల్పన, సిటీలో ట్రాఫిక్ పరిస్థితి ఏంటి? మోనిత, ముందుగా వీక్షక ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంక్రాంతి శోభ అంతా కూడా మనకు పల్లెటూరులోనే కనిపిస్తూ ఉంది. పట్నం అంతా కూడా పల్లెకు బయలుదేరిందని చెప్పుకోవచ్చు. దాదాపు గత 2 రోజుల నుంచి కూడా మనకు సిటీ నగర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే కూడా మొత్తం ఖాళీగా దర్శనమిస్తూ ఉంది. దాదాపు 80% పబ్లిక్ కూడా ఇప్పటికే పల్లెటూర్లకు వెళ్ళిపోయారు. దీంతో రోడ్లపై అయితే మనకు ట్రాఫిక్ రద్దీ అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. నిత్యం ఎంతో ఫుల్ ఆఫ్ రద్దీగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా బిజీ రోడ్స్తో కూడా ఎన్నో వాహనాలు రోడ్లపైకి వస్తూ ఉంటాయి. మరి అట్లాంటి రోడ్లు అయితే గత 2 రోజుల నుంచి అయితే ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి. సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ఇప్పటికే దాదాపు మనకు చూసాము. గత భోగికి ముందు 2 రోజుల ముందు కూడా ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ అనేది మనకు కనిపించింది. అంతా కూడా ఇటు వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళడంతో కూడా మనకు ప్రజెంట్ అయితే హైదరాబాద్ నగరం అయితే ఖాళీగా కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా అంటే ఒక ఏరియా అనే కాదు. ప్రజెంట్ నేనైతే హైటెక్ సిటీలో ఉన్నాను. హైటెక్ సిటీ అయితే ఐటీ కారిడార్ ఎక్కువగా చెప్పుకోవాలంటే కూడా ఐటీకి సంబంధించి కూడా ఇక్కడ ఎక్కువగా వస్తూ ఉంటారు. పీక్ అవర్స్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ టైంలో మనకు ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ అనేది కొనసాగుతూ ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా మనకు ఎక్కువగా వాహనాల రద్దీ కొనసాగుతూ ఉంటుంది. ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి అంటే దగ్గరలో ఉన్న దాదాపు 4-5 కిలోమీటర్లకు వెళ్ళాలంటేనే ఇక్కడ నుంచి ½ అన్ అవర్ టైం పడుతూ ఉంటుంది. మరి అట్లాంటి రోడ్స్ అయితే ప్రస్తుతం ఖాళీగా దర్శనమిస్తూ ఉన్నాయి. దాదాపు 20% వెహికల్స్ కూడా రోడ్ల మీదకి రావడం లేదు. దాంతోపాటు పండగ వాతావరణం నెలకొనడం, దాదాపు వరుస సెలవులు ఉండడంతో కూడా ప్రతి ఒక్కరు కూడా పల్లెబాట పట్టారు. దీంతో ఏ రోడ్డు చూసినా కూడా ఖాళీగా కనిపిస్తూ ఉంది. ఇటు హైటెక్ సిటీ ఏరియానే కాదు, దాదాపు ఇటు కూకట్పల్లి కావచ్చు, జేఎన్టీయూ కావచ్చు, ముసాపేట, ఆఫీస్పేట, గచ్చిబౌలి కావచ్చు, ఇట్లా ప్రతి ఏరియా, మాదాపూర్ కావచ్చు, అన్ని ఏరియాలు రోడ్లు చూసుకున్నట్టయితే ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి. ఇటు సికింద్రాబాద్ సైడ్ కూడా మనం చూసుకోవచ్చు. ఎప్పుడు కూడా నిత్యము ట్రాఫిక్ ఉండే ఏరియాస్ అనే చెప్పుకోవచ్చు. ఇటు సికింద్రాబాద్ కావచ్చు, బేగంపేట కావచ్చు, దాంతోపాటు ఇటు హైటెక్ సిటీ కావచ్చు, ఇటు గచ్చిబౌలి కావచ్చు, అంటే ప్రతి ఒక్క ఏరియా కూడా మనకు ఖాళీగానే ఉంది. దాదాపు ట్రాఫిక్ ఫ్రీ సిటీ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 2 రోజుల నుంచి కూడా మనకు హైదరాబాద్ అలానే కనిపిస్తూ ఉంది. దాదాపు 80 లక్షల వెహికల్స్ కూడా మనకు నిత్యం రోడ్ల మీదకి వస్తూ ఉంటాయి. మరి అట్లాంటి వెహికల్స్ అన్నీ కూడా ప్రజెంట్ అయితే తగ్గాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పండగ నెలకొనడం, పండగ వాతావరణం ఉండడం, వరుస సెలవులు ఉండడం, ఇటు స్కూల్స్ కావచ్చు, ఆఫీసెస్ కావచ్చు, అన్నీ కూడా హాలిడేస్ ఉండడము, ఐటీ సెక్టార్కి సంబంధించి పలు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడంతో కూడా మనకు ఖాళీగా కనిపిస్తూ ఉంటాయి. హైదరాబాద్కి అయితే మనకు నిత్యం కూడా ఎంతో మంది వస్తూ ఉంటారు. జాబ్ రీత్యా కావచ్చు, ఇటు విద్యా రీత్యా కావచ్చు, ఎంతో మంది వచ్చి ఇక్కడికి సెటిల్ అవుతూ ఉంటారు. మరి అట్లాంటి వాళ్ళంతా కూడా పల్లెబాట పట్టారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని అయితే ప్రతి ఒక్కరు పల్లెకి వెళ్ళడంతో కూడా మనకు చాలా వరకు అయితే ట్రాఫిక్ తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఇక ట్రాఫిక్ మెయిన్గా చెప్పాలంటే హైదరాబాద్ ట్రాఫిక్ కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్తా ఉంటారు. ఎప్పుడు కూడా మనకు ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇది పీక్ అవర్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ టైంలోనే ఎక్కువగా ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, ఇటు స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్తూ ఉంటారు. మరి అట్లాంటి పీక్ అవర్స్లోనే మనం చూస్తున్నాం కదా, దాదాపు ఒక 20% వెహికల్స్ కూడా మనకు రోడ్ల మీదకి రావట్లేదు. చాలా వరకు ఖాళీగా, అంటే ఇదే ట్రాఫిక్ అని కాదు, జస్ట్ వెహికల్స్ వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రాఫిక్ అంటే ఒక రేంజ్లో ఉంటుంది మనకు ఈ టైంలో, ప్లస్ దాంతోపాటు ఈ ఏరియాలో. మరి అట్లాంటిది అయితే ప్రస్తుతం ఖాళీగా దర్శనమిస్తూ ఉన్నాయి. దాదాపు ఒక 10-20% వెహికల్స్ మాత్రమే మనకు హైదరాబాద్ రోడ్ల మీదకి వస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఎక్కువగా ట్రాఫిక్ ఉండడంతో పాటు మనకు ఎయిర్ పొల్యూషన్ అనేది ఎక్కువగా హైదరాబాద్లో ఉంటుంది. దాదాపు రోజుకి పొల్యూషన్ కూడా పెరుగుతూ వస్తూ ఉంటుంది. మరి అట్లాంటిది గత 3 రోజుల నుంచి, అంటే భోగి కావచ్చు, సంక్రాంతి కావచ్చు, గత 3 రోజుల నుంచి అయితే మనకు దాదాపు పండుగను పురస్కరించుకుని వెహికల్స్ చాలా తక్కువగా రోడ్ల మీదకి రావడంతో ఇటు పొల్యూషన్ కూడా తగ్గిందని చెప్పుకోవచ్చు. దాదాపు చాలా వరకు పొల్యూషన్ తగ్గిందని చెప్పేసి ఇటు పర్యావరణవేత్తలు కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక వచ్చే 2 రోజుల పాటు కూడా ఇలానే ఉండే రోడ్లు, ఇలానే ఉండే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు పండుగను పురస్కరించుకుని ఇంటికి వెళ్ళడంతో కూడా నిన్న భోగి పండుగ జరిగింది. ఈ రోజు మకర సంక్రాంతి, ఇక రేపు కనుమ, అంటే ఈ 3 రోజులు వరుస హాలిడేస్, దాంతోపాటు వీకెండ్ కలిసి రావడంతో కూడా ఐటీ సెక్టార్ కూడా ఇంటికి వెళ్ళడం, దాంతోపాటు ఆఫీస్కి హాలిడేస్, స్కూల్లో హాలిడేస్ ఉండడంతో అందరూ ఇంటికి వెళ్ళడంతో కూడా మనకైతే ఇట్లాంటి రోడ్లు దర్శనమిస్తూ ఉన్నాయి. మరో 2 రోజులు కూడా ఇలానే ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత యథావిధిగానైతే మనకు వాహనాలు పెరిగే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మోనిత.